అర్జునుడు ఎందుకు మోహానికి గురయ్యాడు? నా గురువు, నా తండ్రి, నా తాతలు, నా సహోదరులు వీళ్ళందరినీ నేను చంపాల్సి వస్తుందని ఆయన మోహానికి గురయ్యారు. నువ్వు ఆత్మను దర్శించు. ఆ మహాత్మ నుండి నువ్వు ఎప్పుడైతే యథార్థమైన జ్ఞానాన్ని వింటారో ఆత్మ శాశ్వతము, అది ఆత్మ కర్మానుసారం ఈ వస్త్రాలు లాంటి దేహాలను పొందింది, ఇవి అశాశ్వతమైన దేహాలు, ఇవి వదిలిపెట్టి మళ్ళీ కొత్త దేహాలు పొందుతుంది. ఈ విధంగా నువ్వు ఆత్మదర్శిగా ఆత్మను చూస్తూ ఉన్నావంటే ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆత్మ జ్ఞానాన్ని, నీకు సమస్త జీవులు కూడా పరమాత్మని యొక్క అంశాలని, అంటే నాకు సంబంధించిన వారు, భగవంతుడు చెప్తున్నారు కృష్ణునికి సంబంధించిన వారని తెలుసుకొని ఆ విధంగా నువ్వు చూచుటచే నీవు తిరిగి ఎప్పుడు ఇలాంటి మోహానికి గురికావు అని భగవంతుడు తెలియజేస్తున్నారు అన్నమాట. ఆత్మాన్ని చూడము, ఆత్మదర్శి అనేది శరీరాన్ని చూస్తున్నప్పటికీ ఇందులో ఆత్మ ఉంది. ఆత్మ తోడు పరమాత్మ కూడా ఉంది. ఇది మనం ముందు శ్లోకాల్లో తెలుసుకుంటాము, ముందు అధ్యాయంలో. ఇక్కడ నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. ఎవరిని పడితే వాళ్ళని గురువుగా నమ్మద్దు, అంటే మూర్ఖంగా గురువు కాదు, గురువు చెప్పినది ఏ విధంగా మనం స్వీకరించాలి, ఆ దివ్య జ్ఞానాన్ని మన ఊహా కల్పనలు కాదు, గురువు ఏం చెప్తున్నారు అనే దాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి అనే దానికి ఒక కథ